అయితే నగరంలో ట్రాఫిక్ సమస్య ఉన్నమాట వాస్తవేనని పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒప్పుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్యను నియంత్రించడానికి అదనపు సిబ్బందితో స్పెషల్ టీంలను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. సమ్మర్ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక చర్యలు చేపట్టామంటున్న వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్తో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్తో పాటు వెస్ట్ జోన్లోని ట్రాఫిక్ సమస్యలను తీర్చడం కోసం అధికారులు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇప్పటికే సమ్మర్ ఎంటర్ అయింది కాబట్టి వాహనదారులకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ సార్ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా ఇప్పటికే మేము ఒక గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ట్రాఫిక్ సమస్యలు అనేవి అంతర్గతంగా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు మోతీనగర్ కావచ్చు, లేకపోతే మనకు కృష్ణానగర్ దగ్గర యూటర్న్లు అనేవి కొత్తగా శ్రీనగర్ కాలనీ ఆన్ రూట్స్ కావచ్చు, ఇక్కడ సిబ్బంది కొరత ఏర్పడుతోంది. డే టైంలో సిబ్బంది కూడా కనిపించట్లేదు. మరి అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలను ఏ రకంగా ఫోకస్ చేశారు, ఏం చెప్తారు సార్? నేను రిక్వెస్ట్ చేసిందంటే కంప్యూటర్స్ని ఆపోజిట్ పోకండి. ఎందుకంటే మీతో పాటు మీకంటే కూడా ఏం తప్పు చేయనటువంటి ఎదురుగా వచ్చేటోళ్ళు వాళ్ళకి మీ వాహనం తగలడం వల్ల కింద పడి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి మన దగ్గర. దయచేసి ఎవరు కూడా యూటర్న్ దగ్గర ప్రాపర్గా యూటర్న్ తీసుకోండి. అది మనకి దగ్గర దూరం ఉన్నదని చెప్పి చేసి ఆ దూరం వెళ్ళినట్టయితే వాళ్ళు దూరం తప్పించుకోవడం గురించి ఆ యూటర్న్ దగ్గర అనవసరంగా ఆపోజిట్లో పోతారు. దానివల్ల ఆపోజిట్ పోవడం వల్ల వాళ్ళ ప్రాణానికి ముప్పు కాకుండా ఏం తప్పు చేయనటువంటి కరెక్ట్గా వచ్చేటోళ్ళకి కూడా వాళ్ళ ప్రాణాలకు పోయిన సంఘటన ఉన్నాయి. అట్లా చేయొద్దని మా రిక్వెస్ట్. ఇప్పుడు సమ్మర్ అనగానే ఎక్కువగా అంటే వాహనదారులు కూడా కొంత చికాకు అనేది ఉంటుంది. సమ్మర్ ప్రయాణం అనేది అత్యవసరం మీద వెళ్ళినప్పటికీ కూడా సమ్మర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఈ సమ్మర్ వెస్ట్ జోన్ పరిధిలో ముఖ్యంగా ఈ సమ్మర్ని ట్రాఫిక్ పరమైనటువంటి సమస్యలను ఓవర్కమ్ చేయడం కోసం కొత్తగా ఆ వెస్ట్ జోన్లో ఎటువంటి ప్రక్రియలు అనేది చేపట్టబోతున్నారు, ఎలా దీన్ని అధిగమించబోతున్నారు సార్ ఈ సమ్మర్ ఎఫెక్ట్ని ట్రాఫిక్ పరంగా? ఆ ట్రాఫిక్ పరంగా యాక్చువల్గా మేము అందుకనే మీ మీడియా ద్వారా కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మధ్యాహ్నం సమయంలో మనకి ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఉదయం అదేవిధంగా సాయంత్రం మీ పని ఉండే విధంగా చేసుకొని ప్రయాణం చేస్తే బాగుంటుంది. ఆఫీస్లో ఉన్న వాళ్ళకి తప్పదు, ఆ టైంలో పోవాల్సిందే. మామూలుగా బిజినెస్ కానీ ఇంకా వేరే ఇతర పనులు పెట్టుకునే వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సమ్మర్ అంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్న సమయంలో బయటకు రాకుండా మీరు టెంపరేచర్ తక్కువ ఉన్న సమయంలో ఉదయం కానీ సాయంత్రం వేళలో వచ్చినట్టయితే మీకు ఎట్లాంటి వడదెబ్బ తగలకుండా ఇంకా కాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది, బస్సెస్ ఉన్నాయి, వాటిలో కూడా ట్రావెల్ చేస్తూ 2 వీలర్స్ మీద ప్రయాణం తగ్గించుకుంటే బాగుంటుంది. కార్లలో ఉన్న వాళ్ళు కంటే ఎట్లయినా ఏసీ ఉంటుంది, వాళ్ళకి పర్వాలేదు. ఈ విధంగా మేము సూచనలు చేయడం జరుగుతుంది. సో అంటే ముఖ్యంగా వెస్ట్ జోన్ పరిధిలో మెయిన్గా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏ ప్రధాన పాయింట్లను ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే పాయింట్లుగా గుర్తించడం జరిగింది? ఎక్కడన్నా ఆల్టర్నేటివ్ మ్యాక్సిమం ఈ రూట్స్ను అవాయిడ్ చేసి వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకోండి, ఇప్పుడు ఇంకా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది అటువంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయా వాటికి సంబంధించి? మనం సాధారణంగా చూస్తున్నాం. మనం మాసప్ ట్యాంక్ నుంచి వచ్చినప్పుడు మాసప్ ట్యాంక్ కాజా మెన్షన్ 1/12 అంటారు, అంటే విరించి హాస్పిటల్ చౌరస్తా ఉంటుంది. అక్కడ మనకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు దాన్ని అందుకనే ఈ రీసెంట్గా మా కమిషనర్ గారు దాన్ని గుర్తించి అడిషనల్ ట్రాఫిక్ కమిషనర్ కూడా అక్కడ జంక్షన్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. మీరు చూసే ఉంటారు. అక్కడ యాక్చువల్గా అంతకుముందు కొంచెం డిఫరెంట్గా ఉండే జంక్షన్, అది ఫ్రీగా ట్రాఫిక్ వెళ్ళేటట్టు అదొక జంక్షన్ డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఎన్ఎఫ్సిఎల్లో కూడా చూడండి, అది కూడా ఫ్రీ లెఫ్ట్ కానీ మా సిపి గారికి ప్రత్యేకంగా అది ఫ్రీ లెఫ్ట్స్ అనేది అక్కడ జామ్ కాకుండా క్లియర్గా పోయేటట్టు ప్రతి జంక్షన్లో కూడా ఫ్రీ లెఫ్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఫ్రీ లెఫ్ట్ వైలేటర్స్ ఉంటే వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఆ ఫ్రీ లెఫ్ట్ని బ్లాక్ చేయొద్దు. చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు పోయేటోళ్ళకి అనవసరంగా మీ ద్వారా ఇబ్బంది అవుతుంది. ఆ మైత్రివనం దగ్గర తీసుకొని యూసుఫ్గూడ నుంచి విజయభాస్కర్ స్టేడియం అట్లా కూడా వెళ్ళే అవకాశం ఉంది. కొన్ని చిన్న రూట్స్ కూడా మీరు తీసుకుంటే ఏంటంటే ఆ మేజర్ రూట్లో ట్రాఫిక్ ఇష్యూ లేకుండా అధిగమించే అవకాశం ఉంటుంది మనం. థ్యాంక్ యూ సార్. సో అది ఇప్పటికే ఇటు మోతీనగర్ కావచ్చు, కృష్ణానగర్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. త్వరలో ఇప్పటికే కొంత సిబ్బందిని కూడా తమకు అందుబాటులోకి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ వెస్ట్ జోన్ పరిధిలో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు అనేవి లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్లో వాహనదారులు ఉదయం సాయంత్రం వేళలో ఏదైనా పనులుంటే పెట్టుకోండి, మధ్యాహ్నం టైంలో అనవసరంగా రోడ్ల మీదకి వచ్చేసి సమ్మర్ ఎఫెక్ట్ బారిన పడొద్దు అనేటువంటి విషయాలను తెలియజేస్తున్నారు. కొన్ని ప్రధానమైనటువంటి పాయింట్లు గుర్తించి వాటికి ఆల్టర్నేటివ్స్ను కూడా సూచించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం అంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రత్నకుమార్, హైదరాబాద్.